హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే ఈరోజు వీడియోలో అయితే మీకు అందరికీ ఉపయోగపడే వీడియోనైతే చేస్తున్నాను. ఏంటంటే ఈ నూనె డబ్బాలు ఉంటాయి కదా, ఈ నూనె డబ్బాలు మనం అయిపోయిన తర్వాత వీటిని ఏం చేస్తామంటే బయట పాడేస్తాం. అలా బయట పాడేయకుండా దీన్ని ఎలా ఉపయోగించాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో అయితే. ఏంటంటే ఇది డబ్బా ఉంది కదా, ఈ డబ్బాని మధ్యలోకి కట్ చేసుకొని మీకు ఇష్టమున్న సైజులో అయితే ఇక్కడ వరకు కట్ చేసి లోపల కొద్దిగా మట్టి పోసి చెట్లు పెట్టుకుంటే మన ఇంటి ముందు చాలా అందంగా కనిపిస్తాయి. నేనైతే ఇలా డబ్బాలు కట్ చేసుకొని అయితే నేనైతే చెట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు అందరికైతే నేను ఆ చెట్లు చూపిస్తాను. ఇలా డబ్బాలు పాడేయకుండా మనం చెట్లు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి మన ఇంటి ముందు అయితే. చూపిస్తాను మీకైతే నేను పెట్టుకున్న చెట్లని. ఇలా అయితే నేను డబ్బాలు కట్ చేసుకొని నా ఇష్టమున్న సైజులో కట్ చేసుకొని ఇలా అయితే నేను చెట్లు పెట్టుకున్నాను. మీరు కూడా మీ ఇష్టమున్న సైజులో డబ్బాలను కట్ చేసుకొని ఇలా కొద్దిగా మట్టి వేసుకొని చెట్లు పెట్టుకోండి. చాలా బాగుంటాయి. చూడండి మా ఇంటి ముందు అయితే నేను ఇది గ్రిల్ పైన పెట్టుకున్న చెట్లు. ఇవైతే మనకు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇదైతే తమలపాకు చెట్టు, ఇదైతే మొన్ననే పెట్టిన. ఇదైతే మల్లెపూ చెట్టు, చాలా పెద్దగా అయిపోయింది చెట్టు అయితే, పెట్టుకొని చాలా రోజులు అవుతుంది. ఇంత బాగా కనిపిస్తుంది చూడండి మనకి. చూడండి నేను డబ్బాలు కూడా ఇవి కూడా పాడేయకుండా నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇదైతే మందారం చెట్టు, ఎంత పైకి గ్రిల్ పైకి అయితే చాలా మంచిగా పోయింది. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇదైతే నేను ఇందులో కొత్తిమీరలు అయితే పోసుకొని కొత్తిమీర చెట్టు అయితే పెట్టుకున్నా. ఇవైతే నేను మొన్ననే పెట్టుకున్నా. కొన్ని మెంతులు పడ్డాయి, మెంతి కూడా పెరిగింది. ఇది పువ్వు చెట్టు, ఇది ఏం చెట్టు నాకు కూడా తెలియదు. ఇది కూడా చాలా పెద్దగా అయింది. ఇందులో మెంతులు వేసిన, ఇవి కూడా పెరిగింది. ఇదైతే ఓమా చెట్టు, ఇది కూడా చాలా పెద్దగా అయిపోయింది. మీరు కూడా డబ్బాలను పాడేయకుండా ఇలా కట్ చేసుకొని చెట్లు పెట్టుకోండి, చాలా బాగుంటాయి. మాకైతే చాలా బాగా కనిపిస్తుంది. నేనైతే ఇంటి ముందు అయితే ఇలా పెట్టుకున్నా, చాలా బాగా కనిపిస్తుంది. ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.